పవిత్రమైన తిరుమల లడ్డూలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్న ఆరోపణలతో తిరుమల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినిందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులోని తన కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఏదైనా తప్పు జరిగితే టీటీడీ దేవస్థానం అధికారులు తప్పులు జరిగిందో లేదో ప్రకటన చెయ్యాలే తప్ప కూటమి నాయకులు రెచ్చగొట్టే విధంగా తమ కార్యాలయాల్లో కూర్చొని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మాటలు గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాజకీయ స్వార్థం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఇతరులపై బురద చల్లి దేవదేవుని ప్రతిష్టను దిగజార్చి దాని నుండి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలు విరమించుకోవాలని హితవు పలికారు. కాదు కదా అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క లాయర్లను కూడా ప్రశ్నించడం జరిగింది. చేస్తున్నా నేను కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు ధర్మాసనం చెప్పిన మాటలైనా గుర్తుపెట్టుకొని రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇతరుల మీద బురద తల్లి దేవుని ప్రతిష్టను దిగదార్చి దాని నుంచి లబ్ధి పొందాలా రాజకీయంగా అనే ఆలోచనలు విరమించుకొని మీరు చేసిన తప్పుడు ప్రచారాలకు దేవదేవునికి క్షమాపణ కోరి లడ్డూ ప్రసాదంలో అనిమల్ ఫ్యాటు, పంది కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ కలవలేదు అనేటువంటి మాట మీరు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ కోరి ప్రజల మనోభావాలు దేవుని ప్రతిష్ట పెంచే విధంగా మంచి ఆలోచనతో ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నాయకులను కోరుతారు. నిర్ధారించిన